హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. గత ఎపిసోడ్ అనంతపురం హండేరాజుల చరిత్ర 8వ భాగంలో అనంతపురం సంస్థానానికి రాజైన రామప్పనాయుని ఏలుబడిలో ఉన్న బుక్కపట్నాన్ని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో రాయదుర్గం రాజైన కోనేటి నాయుడు బుక్కపట్నాన్ని ముట్టడించగా, బుక్కపట్నం వద్ద జరిగిన ఘోర యుద్ధంలో రాయదుర్గం రాజైన కోనేటి నాయుడు అనంతపురం రాజైన రామప్పనాయుడు చేతిలో దారుణంగా పరాజయం పాలై రాయదుర్గానికి పారిపోయిన విషయం తెలుసుకున్నాము. ఇక అనంతపురం హండేరాజుల చరిత్ర 9వ భాగంలో రామప్పనాయుడు చరిత్ర తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొనకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక 9వ భాగంలోకి వెళ్తే, బుక్కపట్నం యుద్ధంలో పరాజయం పాలైన రాయదుర్గం రాజు కోనేటి నాయకుడు దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఎలాగైనా అనంతపురం రాజైన రామప్పనాయుడుపై పగ తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తిరిగి పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించుకొని రామప్పనాయుడి ఏలుబడిలో ఉన్న ముక్తాపురానికి వచ్చి ముట్టడి వేశాడు. కోనేటి నాయకుడు ముక్తాపురాన్ని ముట్టడి వేసి 6 రోజులైనా కానీ తమ ప్రభువైన రామప్పనాయుడు తమను కాపాడడానికి రాలేదని నిశ్చయించుకొని ముక్తాపురం కోటలో ఉన్న కొండ్రెడ్డి మరియు కరణాలు తమ రాజైన అనంతపురం రామప్పనాయుడు గారికి ఒక ఉత్తరం రాసి పంపుతూ, కోనేటి నాయకుడు తమ కోటను వారం రోజులుగా ముట్టడి వేశాడని, తమరు త్వరగా వచ్చి సహాయం చేయకపోతే కోట కోనేటి నాయుని వశమవుతుందని తెలుపుతూ ఒక ఉత్తరాన్ని వ్రాసి పంపించారు. ఆ ఉత్తరం చూసిన వెంటనే తక్షణం రామప్పనాయుడు పట్టపగలు నగారా వేయించి సైన్యాన్ని సమకూర్చుకొని కోనేటి నాయకుని ముక్తాపురం ముట్టడిని విఫలం చేయడానికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రికి మరూరు ప్రాంతానికి చేరుకొని రాత్రి అక్కడే మకాం వేశాడు. ఉదయాన్నే చుట్టుపక్కల గ్రామాలలో మరికొంత సైన్యాన్ని సమకూర్చుకొని మధ్యాహ్నం వేళ నగారా వేయించుకుంటూ పోయి ముక్తాపురాన్ని ముట్టడి వేసిన రాయదుర్గం కోనేటి నాయుడు సైన్యంపై దాడి చేశాడు. తమ ప్రభువైన రామప్పనాయుడు కోనేటి నాయకుని సైన్యంపై దాడి చేశాడన్న విషయం తెలుసుకున్న కోటలోని సైన్యము మరియు కొండ్రెడ్డి కరణాలు సంతోషంతో ఉప్పొంగిపోయి తమ ప్రభువైన రామప్పనాయుడికి మద్దతుగా కోట బయటకు వచ్చి కోనేటి నాయుని సైన్యంపై యుద్ధం చేయసాగారు. రామప్పనాయుడు సైన్యం ఒకవైపు, ముక్తాపురం కోటలో ఉన్న సైన్యము మరొక వైపు కోనేటి నాయకుడి సైన్యంపై దాడి చేయగా, 2 సైన్యాల మధ్య చిక్కుకుపోయిన కోనేటి నాయకుని సైన్యము గత్యంతరము లేక గుడారాలను మరియు తమ వెంట తెచ్చుకున్న సామాన్లను అక్కడే విడిచి తమ ఏలుబడిలో ఉన్న కనకానిపల్లికి పారిపోయారు. కోనేటి నాయుడు రాయదుర్గం వెళ్ళే వరకు రామప్పనాయుడు ముక్తాపురంలోనే ఉండి ఆ తరువాత అనంతపురానికి చేరుకున్నాడు. రామప్పనాయుడు మిగిలిన చరిత్ర 10వ భాగంలో చర్చించుకుందాం.